శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు కూడా ఒక మంచి విషయం తెలుసుకుందాం. ఈ పౌష్యమాసం బుధవారం సందర్భంగా బుధుడి యొక్క మంచి మంత్రాన్ని తెలుసుకుందాం. ఈరోజు మీరు ఏం చేస్తారంటే వీడియో లైక్ చేయండి, అలాగే చాలామందికి షేర్ చేయండి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైనది ఏమనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం తెలుసుకుందాం ఆ బుధుడి యొక్క ఒక మంచి మంత్రాన్ని. ఈ బుధుడు అంటే మనకి బుద్ధినిచ్చేది, జ్ఞానాన్ని ఇచ్చేది, విద్యనిచ్చేది, చదువునిచ్చేది. వీటిలన్నిటికి కూడా కారణం బుధగ్రహం. కాబట్టి ఆయన ఏమైనా తక్కువగా అనుగ్రహం తక్కువగా ఉంటే మనకి విద్య రాదు, అలాగే ఉద్యోగంలో ఉన్నతి రాదు, అలాగే సరైన చదువుల వైపు మన మనసు మళ్ళదన్నమాట. అలాగే మనం విష్ణుమూర్తిని ఎక్కువగా ఈ బుధగ్రహం అనుకూలంగా లేని వాళ్ళు విష్ణుమూర్తిని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండి హీనతనిస్తుంది, అలాగే మనకి బుద్ధిని కూడా ఇస్తుంది. ఆ జ్ఞానము బుద్ధి మనకు కావాలి అంటే ఈ గ్రహం యొక్క అనుకూలం మనకు ఉండాలి. కాబట్టి ఆ బుధగ్రహం యొక్క అనుకూలంకే ఒక మంచి మంత్రాన్ని మనం చదువుకుందాం. ఈ మంత్రం వల్ల మనకి బుధగ్రహ యొక్క దోషాలన్నీ తొలగి బుధగ్రహ అనుకూలం కలుగుతుంది అన్నమాట. మంత్రం చూసే చదువుదాం. అందరూ చూసే చదవండి, కిందనిస్తాను, చూడకుండా చదవద్దు. శ్రీమాత్రే నమః. సింహారూఢం చతుర్బాహుం ఖడ్గచర్మ గదాధరం సోమపుత్రం మహాసౌమ్యం ధ్యాయే సర్వార్థసిద్ధిదం. ఇది మంత్రం. ఈ మంత్రంలోనే అన్నీ ఉన్నాయి. మనకి సర్వం సిద్ధించాలి అంటే బుధుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అలాగే బుధుడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తికి తనకు అతిదేవత ప్రతిదేవత కాబట్టి విష్ణుమూర్తే. కాబట్టి విష్ణుమూర్తిని మనం కృష్ణుడిని ఎంత నమ్ముకుంటే అంత ఎక్కువగా మనకు బుద్ధి వస్తుంది అనమాట. అలాగే సిద్ధి వస్తుంది. సర్వం కూడా సిద్ధించేది ఆయనే. సింహారూఢుడై 4 భుజాలతో ఉంటాడు. ఖడ్గము గద అలాగే బాణము పట్టుకొని ఉంటాడు. బాణం వేరు, ధనస్సు వేరు. చూసుకోండి, బాణము అంటే వేసేది, ధనస్సు అంటే సంధించేది, సంధించడానికి సిద్ధంగా ఉన్నది ధనస్సు. అలాగే బాణము అందులో పెట్టేదాన్ని బాణము అంటారు. బాణం పట్టుకొని ఉంటాడు బాణాకారంలో. కాబట్టి అది మరోసారి మీకోసం. సింహారూఢం చతుర్బాహుం ఖడ్గచర్మ గదాధరం సోమపుత్రం మహాసౌమ్యం ధ్యాయే సర్వార్థసిద్ధిదం. ఈ మంత్రం ప్రతినిత్యం మనం చదువుకుంటే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. అలాగే ఎవరికైతే పిల్లలందరూ కూడా బుద్ధిహీనంగా ఉన్నారు, ఎక్కువ చదవట్లేదు, మంచి మార్కులు రావట్లేదు అంటున్నారో వాళ్ళకి ఈ మంత్రం చదివించండి పిల్లల చేత. చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మీకు కూడా బుద్ధి వస్తుంది అనమాట. అంటే బుద్ధి అంటే ఏమో కాదు, నాకు మంచి బుద్ధి లేదా అని అనుకుంటారు. అలా కాదు. బుద్ధి అంటే మనం నడవడికి కావాల్సిన మంచి గుణాలన్నీ సంపాదించుకోవడాన్ని బుద్ధి అంటారనమాట. నలుగురితో మంచిగా మాట్లాడడాన్ని బుద్ధి అంటారు. అలాంటివన్నీ సిద్ధిస్తాయి. ఇలాంటి మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు లైక్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, శ్రీమాత్రే నమః.